హాయ్, కేడీపేట రామరాజుపాలెం ఊరు నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్కి మనం వెళ్తున్నాం. అయితే 2 కిలోమీటర్లతో బండి వచ్చింది. అక్కడ నుంచి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల కాలిబాటనే మనం వాటర్ ఫాల్స్లోకి వెళ్తున్నాం. చూడండి, అసలు ఫ్రంటే చూడండి, ఇది తిరుమల ఏ విధంగా వెళ్తున్నాడు. తిరుమల ఇలాగా అలా కాదు, తిరుమల ఇలాగా, తిరుమల దారి తప్పిపోయాడు. చూడండి, కనబడుతున్నాడా తిరుమల? కాలిబాటన వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. చూడండి, దట్టంగా కనబడుతున్న అరణ్య మార్గం, ఎత్తైన పర్వత శిఖరములు చూసి వీక్షించండి. అప్పట్లో బుట్టో ఇప్పట్లో లొట్టో అన్నట్టుగా మన పూర్వం నడిచే కాలిబాట మర్చిపోయి తారు రోడ్డు మనం నడిచాం. అయితే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చినందుకు మళ్ళీ అదే కాలిబాటన మట్టి రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాం. దీన్ని బట్టి తెలిసే నీతి ఏమిటంటే, మనం ఎంత దూరం వల్ల గతం మట్టికి మర్చిపోకూడదు. చూడండి, అరణ్య ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో. ఎత్తైన పర్వతములు, అడ్వెంచర్లు అంటే నాకు చాలా సరదా. చిన్నప్పటి నుంచి కూడాను ఇలాంటి ఎన్నో సాహసాలు చేశాను నేను నా చిన్నతనంలోనే. రన్ అవుతుందా కెమెరా? రన్ అవుతుందా చూడ సార్? లేదే, రన్ అవుతుందా? చూడండి, నిధి నిక్షేపాలు ఉన్న పుట్ట, కానీ ఆశపడకండి. వావ్, ఇక్కడ వెదురుబొంగు చెట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ మొక్కలేసి వదిలేస్తారు. అదిగో ఇది చూడండి, ఇంకా ఈ దట్టమైన అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న 2 వ్యక్తులు. చూసారా ఎత్తైన పర్వతాలు? చూడడానికి జలపాతం చాలా బాగుంటుంది. ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నారా ఈ వాతావరణాన్ని? తమ్ముడు లేదా ఏంటి వాటర్? అయితే చూసారా, వాటర్ ఫాల్స్. బాబు వచ్చేటప్పుడు డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ పక్కగా తెచ్చుకోవాలి బాబయ్య. ఆపరేషన్లో దారి తప్పిపోయిన కుమార్ రెస్క్యూ టీంతోనే వాళ్ళని ఛేదించి కనిపెట్టిన బాలు అండ్ తిరుమల. కుమార్ అండ్ అల్లు అర్జున్ తప్పిపోయారు, వాళ్ళని రక్షించాం. వాళ్ళు తినడానికి కూడా మేము తిండి ఇచ్చాం. చూడండి ఎవరు తింటున్నారు వాళ్ళు. బ్రెడ్ చూసారా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్లోనే. ఇదే దొరికింది తిండి. నాకు ఇదే దొరికింది, ఈ అడవిలో ఇదే దొరికింది. మేము కనిపెట్టాం, వాళ్ళని సాధించాం. రొట్టె మొక్క
సోల్జర్ కమాన్ సోల్జర్. ఫ్రైడ్ డ్రింక్ రొట్టె మొక్క. ఆపరేషన్ టీంలో నాతో పాటు పాల్గొన్న సోల్జర్ తిరుమల. మనం ఎట్లా బాబు చేయక